సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. శాస్త్రం ఏమిటో తెలియదు గాని శ్రద్ధతో మాత్రం చేస్తాను. మంచి శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధతో నేను మంచి అనుకున్నదేదో దాన్ని చేస్తూ వెళ్తాను. నాయనా, శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. సాత్వికి, రాజసి, తామసి అని. మనం చేసే ఆలోచన 3 రకాలు. మనం చేసే పనులు 3 రకాలు. దానాలు, ధర్మాలు, ఆహారాలు ప్రతిదీ 3 రకాలుగాను ఉంటుంది. మన శ్రద్ధను బట్టి మనకి ఆ శ్రద్ధ శాస్త్రీయమైన శ్రద్ధ అయితేనే మనకు క్షేమము. ఆహారం ఎలా ఉండాలి? ఆహారం వీడిలో సాత్విక శ్రద్ధ పెంచి వీడిని సాత్వికంగా తయారు చేయాలి అంటే అది రస సిగ్న స్థిర హృద్య కావాలి. రసములు ఊరేవి కావాలి. కాస్త నేతి స్పర్శ కలిగినవి కావాలి. తింటే వీడికి లోపల శక్తిని పెంచేవి కావాలి. చూడడానికి ఇంపుగా ఉన్నవి కావాలి. ఇవి సాత్వికాలు అంటారు. వాటి వల్ల సత్వం పెరుగుతుంది. శ్రద్ధ సత్యమయం అవుతుంది. ఇవి భూమిలోంచి వచ్చేవే కావాలి. ఔషధాల్లోంచి వచ్చేవి అవ్వాలి. జంతువుల్లో నుంచి వచ్చేవి కాకూడదు. ఇది సాత్వికాలు అన్నాడు. అతి పులుపు, అతి కారం, అతి ఉప్పు, అతి వేడి, అతి చల్లన వేయించిన వేపులు తింటూ ఉంటారు చూడండి. అవి తినడానికి పైకి బాగుంటాయి కరకరలాడుతూ, కానీ తిన్న తర్వాత లోపలికి వెళ్ళి అవి దాహాన్ని కలిగిస్తాయి. అలాంటి తీక్ష్ణమైన వాటిని రాజసములు అంటారు. ఇవి దుఃఖాన్ని, అజీర్తిని, రోగాలను తెచ్చిపెడతాయి. పొలయబెట్టుకుని తినేవాళ్ళు కొందరుంటారు. ఎంత పులిస్తే అంత రుచి వాళ్ళకి. ఎంగిలి అయినప్పుడు దుష్టము. ఆ రోజుల్లో మనం చూస్తున్నాం. బాటిల్లో నీళ్లు పెట్టుకుంటాడు, కాస్త తాగుతాడు, మళ్ళీ మూత బిగిస్తాడు, మళ్ళీ తీసి తాగుతూ ఉంటాడు. అంటే వాడి ఎంగిల్ని వాడే తీసుకుంటున్నాడు అని అర్థం. అది కూడా దోషమే. ఒకడు బాటిల్లో సగం తాగుతాడు, పక్క వాడికి ఇస్తాడు. అది కూడా దుష్టమే. మనకి శాస్త్రం ఎంగిలి అంటే ఏమిటో చెప్పింది, కానీ ఇతర భాషల వాళ్ళకి ఎంగిలి లేవు. ఇంగ్లీష్ వాడికి ఎంగిలి అనేది లేదు. ఎంగిలి కూడా ఒక దోషం. ఇందులో ఏది మంచిదో అది నువ్వే ఎంచుకో అంటాడు. అది తగదని అర్జునుడికి తెలిసి అలాంటి స్వతంత్ర ప్రవృత్తి నేను చేయదలుచుకోలేదు అని నిర్ణయంగా చెబితే అప్పుడు తాను చరమ ఉపాయాన్ని 66వ శ్లోకంలో చెప్తాడు.